नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रियासत तेलंगाना के वजीर दाखिला नरसिम्हा रेड्डी ने विमेंस डे सेलिब्रेशन के तहत शी टीम्स की जानिब से एहतमाम में लाई गई विमेन एंड चाइल्ड एक्सपो का आज इफ्तिताह अंजाम दिया। शहर हैदराबाद के पीपुल्स प्लाजा में मुनक़िदा इस इफ्तिताहिया तकरीब में रियासती DGP M महेंद्र रेड्डी IPS, फिल्मी अदाकारा राशि खन्ना के साथ साथ महकमे पुलिस के कई आला ऑफिसर्स ने भी शिरकत की। सी टीम కార్యక్రమానికి విచ్చేసినటువంటి డీజీ గారు ఎం మహేందర్ రెడ్డి గారు పూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్వాతి లక్డే గారు చాలా మంచి పేరు వచ్చింది. అసలు సి టీమ్స్ తెలంగాణ రాష్ట్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహిళలకు వేధింపులు లేకుండా అమ్మాయిలు మంచిగా స్కూల్ కాలేజీకి పోయేటట్టు, మార్కెటింగ్ చేసుకునేటట్టు, సినిమాల థియేటర్ల దగ్గర ఇటువంటివి మరి అమ్మాయిలకు ఏ విధమైన అగాత్యం జరగకుండా, మగపిల్లల వేధింపులు లేక జిల్లాలో కూడా 100 సి టీములు పనిచేస్తున్నాయి. ప్రతి 8 కమిషనరేట్లు ఉన్నాయి. అన్ని కమిషనరేట్లో కూడా సి టీములు పనిచేస్తున్నాయి. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం రాగానే మహిళలకు భద్రత మాది ప్రభుత్వం అని చెప్పారు. అందుకొరకే ఈ మహిళల కొరకు మంచి సి టీములు ఇచ్చాం. బస్సులలో మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించాం. భరోసా కేంద్రాలు కూడా పెట్టాం. ఎవరైనా ఆడపడుచులను, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే మరి భద్రతా సెంటర్కు టెలిఫోన్ చేస్తే భద్రతా సెంటర్ వాళ్ళు పోయి వాళ్లకు రక్షణ ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి మరి ఫ్రీ పోలీస్ అడ్వకేట్ను పెడతారు. మరి చిల్డ్రన్స్కు స్పెషల్ డాక్టర్స్ ఉంటారు, చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం అని చెప్పని మిగతా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమం. అసలు రాష్ట్ర చాలా ఆదర్శంగా ఉన్నాయి. మనం ఫైనాన్స్లో కూడా ఈ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. తెలంగాణ పోలీస్ అంటే భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పని ఈనాడు మరి అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటున్నాయి. అప్రిషియేట్ చేశారు. బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ పోలీసు నెంబర్ 1 అని చెప్పని ఆయన అభినందించిపోయినాడు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మన పోలీసు కూడా రూపుమాపడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దొంగలను, ఈ చైన్ స్నాకింగ్ చేసే వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టేశారు. దాదాపు 120 మంది ఈనాడు జైళ్ళలో ఉన్నారు. దానివల్ల ఈనాడు స్నేక్ చాకింగ్ మొత్తం కూడా ఆడపడుచుల మంగళసూత్రాలు దొంగలించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంటు. కాబట్టి చాలా గర్వంగా ఉంది. ఈ డిపార్ట్మెంట్కు నేను హోమ్ మినిస్టర్కు నేను ఉన్నందుకు నాకు కూడా గర్వంగా ఉంది. చాలా మంచిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంటు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మన రాష్ట్రంలో 60-70 సంవత్సరాల నుంచి ఉంది. కానీ 3.5 సంవత్సరాలనే చాలా రూపురేఖలే మారిపోయినాయి. ఇంకా చాలా గొప్పగా మనకు రిజల్ట్ వస్తున్నాయి. సీసీ కెమెరాల వల్ల ఎవడు దొంగతనం, రౌడీ ఎవడైనా ఇమ్మీడియట్లీ 24 అవర్స్లో మనకు పట్టుబడుతున్నారు. కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇక్కడికి రావడానికి. అబ్బో తెలంగాణలో పోతే సి టీంలు, మరి అదేవిధంగా సీసీ కెమెరాలు తప్పకుండా ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మీ వెల్ఫేర్ యాక్టివిటీసు, మీ మంచి చెడ్డలన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా చూస్తుందని చెప్పని పోలీస్ అధికారులతో కోరుతున్నాను. ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కు.